ద్రుపద కుమారితో సహా ఈ పంచ పాండవులు 12 సంవత్సరాల కాలం వనాలలో నివసించవలసి ఉంటుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో వీరు ఏ రాజుతోనూ సంధి చేసుకోరాదు, ఏ రాజ్యంలోనూ అతిథులుగా ఉండరాదు, వీరు సేనను సమకూర్చుకోకూడదు. అంటే ఈ 12 సంవత్సరాలలో ఈ పాండవులు స్వతంత్రులని అనుకోరాదు. ఇక వనవాసం పూర్తయ్యాక వీరందరూ 1 సంవత్సర కాలం పూర్తిగా అంతర్ధానం కావలసి ఉంటుంది. ఒకవేళ ఆ సంవత్సర కాలంలో నేను ఈ పంచ పాండవులను గాని వారి భార్యను గాని స్వయంగా నా కళ్ళారా చూశానంటే ఇక మళ్లీ వారు 12 ఏళ్ల కాలం వనవాసం చేయవలసి వస్తుంది. మీరు నన్ను క్షమించండి పాండుపుత్రులారా, కానీ సంప్రదాయానుసారం మీరు స్వయంగానే మిమ్మల్ని మీరు ఓడిపోయారు. అందుకనే నేను దుర్యోధనుని అధికారాన్ని ఒప్పుకోవలసి ఉంది. మిమ్మల్ని నేను ఆదేశిస్తున్నాను, మీ 5 సోదరులు మీ భార్య ద్రౌపదితో కలిసి 12 ఏళ్ల పాటు వనవాసం, ఇంకా 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది. మీ అందరికీ మేము రుణపడి ఉంటాం పెద్ద తండ్రి. మీ ఆజ్ఞను మేము చివరిసారిగా మన్నిస్తున్నాం. 13 ఏళ్ల తరువాత పాండుపుత్రులు తిరిగి వచ్చినప్పుడు వారు ఆదేశం కాదు అధికారం పొందేందుకు వస్తారు. ఈ సభ మాకు అధర్మానికి ఉన్న శక్తిని పరిచయం చేసింది. మేము ఇదే సభకు ధర్మానికి ఉన్న సామర్థ్యాన్ని అనుభవగతం చేస్తాము. ముందు నా ప్రతిజ్ఞను వినండి సభాసదులారా. నేను ఈ దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని తాగుతాను. కురు సమ్రాట్ ధృతరాష్ట్రుని పుత్రులందరి మృత్యువు నా చేతుల్లోనే ఉంది. ఇది మీ అంతానికి ఆరంభం ధృతరాష్ట్ర మహారాజా. ఈ సభలో ఎవరైతే మాకు జరిగిన వంచనను చూశారో, పాంచాలికి జరిగిన పరాభవాన్ని చూశారో, చూసి మౌనంగా ఉన్నారు, వారు అంతమవుతారు. రక్తం ధారలై ప్రవహిస్తుంది. తెగిన మస్తకాలన్నీ గుట్టలవుతాయి. శివుని రుద్ర తాండవం జరుగుతుంది. మహాసంగ్రామం జరుగుతుంది. మహాభారతం జరుగుతుంది.